ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. చాలామందిలో చాలా కాలం నుంచి ఒక సందేహంగా ఉండిపోయినటువంటి ఒక ఆలోచన, ఈరోజు దానిని మనము పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బహుశా మీరు వినుండరేమో అని నేను అనుకుంటున్నాను. గతించినటువంటి రోజుల్లో దేవుని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం అదేంటంటే, ఒక్క దేవుడు తన్ను తాను ఎలాగున బయలుపరుచుకున్నాడు, 3 విధాలుగా ఎలాగున తన ప్రత్యక్షతను బయలుపరుచుకున్నాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాం. అయితే ఇందులో చాలా సందేహాలు వస్తాయని నేను చాలా పర్యాయములు మీకు జ్ఞాపకం చేశాను. దేవుని యొక్క దైవత్వపు ఉనికిని అర్థం చేసుకోవటానికి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన వాటితోనే సరిచూడాలంట. శరీర సంబంధంగా చూడకూడదు ఆత్మ సంబంధమైన విషయాలను. మనం చదువుకున్నటువంటి యోబు గ్రంథం 38వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క గొప్పతనం ఏంటో అందులో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆయన భూమికి పునాది వేసినటువంటి పరిస్థితిని కానీ, ఆయన జగత్తును కలగజేసినటువంటి విధానం కానీ, ఇంకా ఆలోచన చేస్తే మానవుని యొక్క నిర్మాణమును కానీ, ఆ దేవాతి దేవుడు చేసినటువంటి ఆ గొప్పతనాన్ని గురించి ఆలోచన చేస్తే ఆయన గొప్పతనం ఏంటో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి భూమి ఆకాశములను అందలి సమస్తాన్ని కలగజేసినటువంటి ఆ ఒక్క దేవుని యొక్క మహిమను, ప్రత్యక్షతను వర్ణించుకోవటానికి, వివరించుకోవటానికి మనము ఎంత ధ్యానించినా అది తక్కువే అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఆ ఒక్క దేవుడు, మీకు గతించిన దినాల్లో చాలా రెఫరెన్స్లు చెప్పాను. నా ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు లేడు, నేనొక్కడే దేవుడును, ఉన్నట్టుగా కూడా నేను ఎరగనని దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చినటువంటి సందర్భాలను జ్ఞాపకం చేస్తూ, ఆ ఒక్క దేవుడు ఆయన ఉనికిని, ఆయన ప్రత్యక్షతను ఎలాగున బయలుపరుచుకున్నారో చాలా విషయాలు మీకు తెలియచేయటం జరిగింది. అయితే ఆలోచన చేయండి. మానవులు పొరబడుతున్నటువంటి సంగతుల్లో ఒక సంగతి ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 55-56 వచనాలు మనం చదువుకున్నాం కదా. అందులో ఒక సందేహం వస్తుంది. అదేంటంటే, అక్కడ రాయబడినటువంటి సంగతుల్లో మనం ఆలోచన చేస్తే, స్టెఫన్ గారిని అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటారు. ఆ సమయంలో పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి స్టెఫన్ గారు ఆయన ఆకాశం వైపు తేరి చూసినప్పుడంట, దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటను చూచాడంట. అర్థమైందా? అర్థమైందా? స్టెఫన్ గారు ఏం చూశారంట? ఆకాశం తెరవబడితే స్టెఫన్ గారికి కనబడిన దృశ్యం ఏంటంట? చెప్పాలి. స్టెఫన్ గారికి ఏం దృశ్యం కనపడింది? దేవుని మహిమ కనపడింది. రైట్, దేవుని మహిమ కనపడింది. ఆ మహిమతో పాటు కుడి పార్శ్వమందు యేసయ్య నిలిచి ఉండుట చూశాడంట. హల్లెలూయా. అయితే ఇక్కడ వచ్చినటువంటి సందేహం ఏంటంటే, మనం చెప్పుకున్నటువంటి అనేకమైనటువంటి సంగతులు, ఆ ఒక్క దేవుని గురించినటువంటి సంగతులు, చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇక్కడ వచ్చినటువంటి సందేహం ఏంటంటే, చాలామంది పొరబడుతున్నటువంటి సంగతి ఏంటంటే, ఇదిగో స్టెఫను తేరి చూచినప్పుడు దేవుని మహిమ, అంత మాత్రమే కాదు, యేసయ్య దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉన్నారు కదా, కాబట్టి 2 దేవుళ్ళు ఉన్నారు అనేటువంటి ఆలోచన చాలా మందిలోనికి వస్తూ ఉంది. మీకు వచ్చిందా ఇలాంటి డౌట్ ఎప్పుడైనా? ఇదేంటంటే, పరలోకంలోనే దేవుని మహిమ, పక్కనేమో యేసుప్రభు వారు కుడి పార్శ్వమందు, దేవుని కుడి పార్శ్వమందు ఉన్నారు. కాబట్టి 2 దేవుళ్లను ఒకే సమయంలో స్టెఫన్ గారు చూసినట్లుగా స్పష్టంగా ఉంది కదండి. 2 దేవుళ్ళు ఉన్నారు కదా అనే సంగతి, ఆలోచన ఇప్పుడన్నా వచ్చిందా లేదా? వచ్చిందమ్మా. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, నేను ఒక్కడే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే,
ఉన్నట్టుగా కూడా నేను ఎరగను అని ఆ దేవుడు చెప్పాడు. ఇప్పుడు మరి ఇద్దరు దేవుళ్ళను స్టెఫన్ గారు ఎలా చూశారంటారు? రైట్, ఈ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా స్పష్టంగా మనసు పెట్టి ఆలకించాలి. అర్థమవుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటి దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క దైవత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవటానికి చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవలసినటువంటి కొన్ని సంగతులు. అవి ఏంటంటే, బిబ్లికల్ థియాలజీలో క్రిస్టాలజీ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంటుంది. ఈ క్రిస్టాలజీలో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినటువంటి వాళ్ళకి ఈ క్రిస్టాలజీలో ఏం నేర్పుతారంటే యేసు ప్రభు వారిని గురించి చెప్తారు. అంటే క్రిస్టాలజీ అంటే క్రీస్తు శాస్త్రము అని అర్థం. ఈ క్రీస్తు శాస్త్రము 2 విభాగాలుగా ఉంటుంది. ఈ 2 విభాగాల్లో మొదటిది ఆయన జననము, బాల్యము, ఇంకా ఆలోచన చేస్తే గనక ఆయన పరిచర్య, ఆయన మరణము, ఆయన శ్రమ, ఆయన మరణము, ఆయన పునరుద్ధానం. ఇది క్రిస్టాలజీలో ఇది ఒక భాగం. అయితే చాలామంది బోధకులు ఇక్కడతో ఆగిపోయారు, ఇంతవరకు మాత్రమే అర్థం చేసుకుంటా ఉన్నారు. క్రిస్టాలజీలో రెండవ భాగం ఏముంటుందంటే, ఆయన నిత్య సంకల్పం, ఆయన దైవత్వం, ఆయన రక్షణ కార్యం గురించి క్రిస్టాలజీలో 2వ విభాగం ఉంటుంది. అది తెలుసుకుంటేనే కానీ ఆ ఒక్క దేవుని యొక్క ఆ మహిమ, ఆ ఒక్క దేవుని యొక్క ఔన్నత్యము, ఆ ఒక్క దేవుని యొక్క ప్రత్యక్షత మనకు అర్థం కాదు. హల్లెలూయా. కాబట్టి కొన్ని విషయాలు మనము లోతుగా ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అనాది కాలం నుండి దేవుడు అనేక మంది మనుషులతో మాట్లాడుతూ వస్తూ ఆయన ఉన్నాడు అని తన ఉనికిని చాటుకుంటూ వచ్చారు. ఆయన ఉన్నాడు అనేటువంటి తన ఉనికిని చాటుకుంటూ ఎలా వచ్చారు అనంటే, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ద్వితీయోపదేశకాండ గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం, యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను, మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే మీరు వింటిరి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం గమనించగలిగితే దేవుడు ఉన్నాడని, ఆయన ఉనికిని, ఆయన ప్రత్యక్షతను అనాది కాలం నుండి మనుషులందరికీ ప్రత్యక్షపరుచుకున్నారు. ఎలా ప్రత్యక్షపరుచుకున్నారంటే, ఆయన మాట్లాడుతూ వచ్చారంట. అనాది కాలం నుంచి కూడా ఆదాము హవ్వలతోనైనా, లేకపోతే నోవహు దినాలలోనైనా, అబ్రహాము దినములలోనైనా, ఇంకా ఆలోచన చేస్తే ప్రవక్తలందరితోనూ కూడా దేవుడు ఆయన ఉన్నాడు అని ఆయన ఉనికిని ఎలా చాటుకున్నారంటే మాట్లాడుతూ వచ్చాడంట దేవుడు. హల్లెలూయా. అయితే ఈ మాట్లాడినటువంటి ఈ ధ్వని అంటే ఆకాశములో నుంచి వచ్చినటువంటి శబ్దం మాత్రమే విన్నారు. ఎవరు విన్నా కానీ ఆదాము కాలము మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు కూడా దేవుడు మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా, దేవుడు ఏ వ్యక్తులతోటైతే మాట్లాడారో ఆ వ్యక్తులందరూ కూడా స్వరం విన్నారంట. గుర్తుపెట్టుకోండి, స్వరూపాన్ని చూడలేదు. అర్థమవుతుందా? ఏం విన్నారు వాళ్ళు? స్వరం మాత్రమే విన్నారు. అగ్ని పొదలో నుంచి మాట్లాడినా, ఆకాశము తెరవబడి ఆకాశములో నుంచి మాట్లాడినా, కొండలలో నుంచి మాట్లాడినా, దర్శనములో మాట్లాడినా, ప్రత్యక్షతతో మాట్లాడినా, ఎలా మాట్లాడినా కానీ ఆ దేవుని స్వరం మాత్రమే విన్నారో, స్వరూపాన్ని చూడలేదు. అర్థమవుతుందా? ఎవ్వరూ కూడా ఆయన స్వరూపాన్ని చూడలేదంట. అందుకనే మనం ఆలోచన చేస్తే గనక ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏమని తెలియచేశారంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. అర్థమైందా? యేసయ్య కూడా అదే మాట చెప్పారు. అయ్యా, అనాది కాలం నుంచి కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, అందరూ కూడా స్వరమే విన్నారు. ఎవ్వడూ కూడా దేవుణ్ణంట చూడలేదంట. ఈ విషయాలు మనకు అర్థమైతేనే కానీ యేసయ్య కుడి పార్శ్వమందు ఎందుకు ఆసీనుడై ఉన్నారో మనకు అర్థం కాదు. జాగ్రత్తగా విన్నాడు, లోతుగా కొంచెం మనసు పెట్టి ఆలకించాలి. అర్థమవుతుందా? యేసయ్య కూడా ఏం చెప్పారంటే, అయ్యా, ఎవ్వడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు అని చెప్పారు. ఇదే విషయాన్ని మనం ఇంకొంచెం లోతుగా ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం.
హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం చదువు. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చింది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుణ్ణి, నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడు లేడు. ఈ సాక్ష్యము దేవుడు తన గురించి తానిచ్చుకున్నటువంటి సాక్ష్యం. దేవుడే స్వయంగా తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ మనం గమనించగలిగితే ఐగుప్తులో నుంచి వచ్చింది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుణ్ణి. ఇక్కడ ఆలోచన చేస్తే గనక ఏ దేవుణ్ణి ఎరగరు మీరు, ఇంకెవరిని కూడా మీరు ఎరగరు. అర్థమవుతుందా? ఇంకా మనం లోతుగా ఆలోచన చేస్తే గనక యెషయా గ్రంథము 64వ అధ్యాయము, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4వ వచనం చదువుతాను. నీవు తప్ప అమ్మా మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. చూసారా? ఏ దేవునిని ఏ కాలమున ఎవ్వరూ కూడా చూడలేదు. అర్థమవుతుందా? ద్వితీయోపదేశకాండ గ్రంథంలో అదే మాట రాయబడి ఉంది. మీరు స్వరం మాత్రం విన్నారు కానీ దేవుణ్ణి చూడలేదయ్యా అని అన్నారు. ఇంకా ఆలోచన చేస్తే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో అదే మాట చెప్పారు, ఎవ్వరు దేవుణ్ణి చూడలేదు అని చెప్పారు. హోషేయ గ్రంథంలో కూడా అదే రాయబడి ఉంది, నేను తప్ప వేరొక రక్షకుడు లేరు, ఏ దేవుణ్ణి మీరు ఎరగరు అని రాయబడి ఉంది. ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు ఇక్కడ రాయబడింది మాట ఏంటంటే, ఏ దేవుణ్ణి ఏ కాలంలోనూ మీరు చూడలేదు. అంటే దేవుణ్ణి ఏ మనుష్యుడు చూడలేదంట. సరే, ఈ వాక్య భాగాలను బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుణ్ణి ఎవ్వరూ ఎప్పుడు చూడలేదు. ఎందుకు చూడలేదంటారో ఈ విషయం మనకు అర్థం కావాలి. ఎందుకు చూడలేకపోయారు? ఎందుకు ఆయన తన ముఖాన్ని ఒక్కసారి కూడా, అబ్బా అబ్రహాం అంటే దేవుడికి ఎంత ఇష్టమో, నా స్నేహితుడా అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి. మోషే అంటే దేవునికి ఎంత ఇష్టమో. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, మనుషుడు మనుషుడితో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చిన మాట రాయబడి ఉంది. అంటే మోషే అంటే దేవుడికి ఎంత ఇష్టమో, అబ్రహాం అంటే దేవునికి ఎంత ఇష్టమో. మరి ఇలాంటి ఇష్టమైనటువంటి వ్యక్తులు ఉన్నారు కదా. యోబు అంటే దేవునికి ఎంత ఇష్టమో. మరి ఇలాంటి ఇష్టమైనటువంటి వ్యక్తులకి కనీసం ఒక్కసారైనా ఆయన ముఖాన్ని ఎందుకు చూపించలేదు? స్వరంతోనే మాట్లాడారు ఆయన. ఒక్కసారైనా ఆయన ముఖాన్ని వాళ్ళకి కనీసం అందరికీ కాకపోయినా వాళ్ళకైనా ఒక్కసారి చూపిస్తే బాగుండేమో కదా అని అంటే కనుక, దేవుణ్ణి చూచిన వాడంట బ్రతకడంట. అర్థమైందా? దేవుణ్ణి చూచిన వాడు బ్రతకడం. కానీ ఎందుకో సాహసం చేసి ఓ రోజు మోషే గారికి ఇలాంటి కోరిక పుట్టింది. ఏం కోరికో తెలుసా? కొంతకాలం అయిన తర్వాత అసలు దేవుడు ఎలా ఉంటాడంటావు, ఆయన ముఖం ఎలా ఉంటుందంట, చూస్తే బాగుంటుంది కదా అని ఓ రోజు సాహసం చేసి దేవుణ్ణి డైరెక్ట్గా అడిగేశాడు మోషే. ఏమని? నీ ముఖం ఒకసారి చూపించవా? చదువుతలమాట నిర్గమాకాండ గ్రంథం 33:18. మోషే అంటున్నారు కదా, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించి వారిని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడిదనను. మరియు ఆయన ఏమంటున్నారో తెలుసా? నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. అర్థమైందా? ఇప్పుడు అనాది కాలం నుంచి కూడా స్వరమే విన్నారు, కానీ ఏ మనుషుడు కూడా దేవుణ్ణి ఎందుకు చూడలేకపోయాడంటే, ఒకవేళ దేవుడు కూడా ఏ రోజు ఆయన ముఖాన్ని ఏ మనుషునికి ఎందుకు చూపించలేదంటే, చూచిన వాడంట బ్రతకడంట. ఏమని రాయబడి ఉంది? దేవుడే చెప్పాడు, అయ్యా నా ముఖం చూసినోడు బ్రతకడు, నా ముఖం చూసినోడు బ్రతకడు. అందుకనే పరలోకములో దూతలలోనే ప్రధాన దూతలని చెప్పబడినటువంటి కెరూబులు సెరూపులు కూడా ఏం చేస్తూ ఉన్నాయంట? రెక్కలతో తమ కన్నులను కప్పుకొనుచు ఆయనను స్తుతిస్తూ ఉన్నాయి. దేవదూతలు కూడా, పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు కూడా దేవుణ్ణి చూడలేకపోతూ ఉన్నాయి. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడే స్వయంగా చెప్పారయ్యా, నా ముఖం చూసినోడు బతకడు. కాబట్టి
నా ముఖాన్ని నువ్వు చూడలేవు, కావాలంటే నా వెనక భాగం చూపిస్తాను, నేను అలా నిన్ను దాటి వెళ్ళిపోతున్నప్పుడు నా వెనక భాగం కావాలంటే నీకు అంతగా ఆశ పుట్టింది కాబట్టి నా వెనక భాగాన్ని ఏమన్నా చూస్తే చూడు, కానీ నా ముఖాన్ని మాత్రం చూసావా నువ్వు బ్రతకో. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఆలోచన చేయాలి, ఎందుకు మొదటి నుంచి కూడా దేవుడు ఆయన ముఖమును ఏ నరుడికి చూపించలేదంటే, ఏ నరుడు ఆయన ముఖాన్ని చూడలేక కేవలం స్వరం మాత్రమే విన్నారంటే చూచిన నరుడు బ్రతకడు కాబట్టి. హల్లెలూయా! అది దేవుని గొప్పతనం. అర్థమవుతుందా? ఎందుకు ఆయన చూచినోడు బ్రతకలేకపోతున్నాడు, ఎందుకు మనుషులు ఆయన ముఖాన్ని దేవుని ముఖాన్ని ఎందుకు చూడలేకపోతున్నారంటే పరిశుద్ధ వాక్యం తెలియజేస్తున్న మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనములో, శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకును రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడునై ఉన్నాడు. మనుష్యుల్లో ఎవ్వడు ఆయన్ని చూడలేడు. ఎందుకు చూడలేడు? ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది తెలుసా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎప్పుడూ కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక ప్రశ్న మనకు తలెత్తితేనంట దానికి సమాధానం కూడా పరిశుద్ధ గ్రంథమే చెప్పాలంట. అర్థమైందా లేదా మీకు? అలా కాదని ఈ వేరే ఇతరత్ర ఏదైనా పుస్తకాలలో నుంచి నేను సేకరించి ఆ సమాధానం చెబుతానంటే అది సరైన సమాధానంగా అనిపించకపోవచ్చు. కాబట్టి ఒక ప్రశ్న పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక ప్రశ్న, ఒక ఆలోచన, ఒక సందేహం ఏదైనా మనకు వస్తే దానికి సమాధానం కూడా పరిశుద్ధ గ్రంథంలోనే ఉంటుంది. హల్లెలూయా! కాబట్టి దేవుణ్ణి ఎందుకు ఏ నరుడు చూడలేకపోయాడు, ఎందుకు ఆయన ముఖమును ఏ నరుడు చూడలేక చూచిన వాడు బ్రతకడని దేవుడే ఎందుకు చెప్పాడంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా! ఆయన మాత్రమే అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సు అంటే కనీసం దరిదరుపులకి కూడా వెళ్ళలేనంత తేజస్సు. అందుకనే ఒక భక్తుడు అన్నాడు, దేవుని మహిమను గురించి వివరిస్తూ ఏం చెప్పారో తెలుసా? ఆయన కోటి సూర్యుల తేజస్సు కలిగిన మహిమోన్నతుడు అని. హల్లెలూయా! ఎందుకో తెలుసా? ఒక్క సూర్యుడిని ఇక్కడ నుంచి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఒక్క సూర్యుడిని ఇక్కడి నుంచి మనం నేరుగా చూడలేం. నేరుగా మిట్ట మధ్యాహ్నం బాగా ఎండగా ఉన్నప్పుడు నేరుగా ఒక్క సూర్యుడిని మనం చూడలేం. కోటి సూర్యుల్ని చూడగలమా? ఇంకా దేవుని మహిమను ఒక భక్తుడు వివరించాడు. ఆయన మహిమ కోటి సూర్యుల తేజస్సు అంట. హల్లెలూయా! ఆయన తేజస్సు ఎంత గొప్పదంటే సమీపింపలేని తేజస్సు, ఎవ్వడూ కూడా సమీపింపలేని తేజస్సు. అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటంటే మనుషుల్లో ఎవ్వడును ఆయన్ను చూడలేదు అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని బట్టి మీకు ఏమర్థమైందంటే దేవుడు అద్వితీయమైనటువంటి వెలుగులో సమీపింపరాని తేజస్సులో ఒక మహిమలో ఉన్నారు. ఆ మహిమలో ఉన్నప్పుడు ఏ మనుషుడు ఆయన్ని చూడలేడు. గుర్తుపెట్టుకోండి. ఆ మహిమలో ఉన్నప్పుడు, ఆ సింహాసనములో సమీపింపరాని తేజస్సులో ఆ మహిమలో ఉన్నప్పుడు ఏ మనుషుడు చూడలేడు. ఇంకా చెప్పాలంటే కెరూబులు శెరూబులు కూడా ఆయన్ని చూడలేరు. మరి అలా అయితే గనక మరి కొంతమందికితో అనాది కాలం నుంచి కూడా దేవుడు తన ఉనికిని, తన ప్రత్యక్షతను కనపరుచుకొనుచు మాట్లాడుతూ వచ్చారు కదండి. మరి అనాది కాలం నుంచి మాట్లాడుతూ వచ్చినటువంటి వారు ఎవరు అని అంటే గనక దానికి మీకా గారు చాలా స్పష్టంగా తెలియచేశారు. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా! ఇప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యారంట? పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఆదాముతో మాట్లాడిన, మోషేతో మాట్లాడిన, అబ్రహాముతో మాట్లాడిన, ఇస్సాకుతో మాట్లాడిన, యాకోబుతో మాట్లాడిన, యెషయా, ఇర్మియా, దావీదు
సకల భక్తులతో ఎవరితో మాట్లాడినా ఎవరు మాట్లాడుతూ వచ్చారంట, ఎవరు ప్రత్యక్షమవుతూ వచ్చారంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అందుకనే బెత్లెహేమ ఎఫ్రాతా, నువ్వు స్వల్ప గ్రామమైనా నీలో పుట్టేవాడు నువ్వు ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన ఇశ్రాయేలీయులను ఏలబోయేటువంటి రాజు. ఆ రాజు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయనే ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముతో మాట్లాడింది యేసయ్య, ఈ లేఖనాధార ప్రకారం మోషేతో మాట్లాడింది యేసయ్య. అర్థమవుతుందా? ఆదాము అవ్వలతో మాట్లాడింది యేసయ్య. పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన మాట్లాడుతూ వచ్చారంట. అందుకనే యేసు ప్రభు వారు కూడా భూమి మీద శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన అంటారు, నేను అబ్రహాం కంటే ముందున్నానయ్యా అని అంటారు. అవునా కదా? అబ్రహాం కంటే నేను ముందున్నవాడినయ్యా అని చెప్తారు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒక్క దేవుడు, సమీపింపరాని తేజస్సులో అద్వితీయ వెలుగులో ఉన్నటువంటి ఆ దేవుడు, ఏ నరుడు కూడా కనీసం దరిదరుపుల్లోనికి వెళ్ళి ఆయన ముఖాన్ని తేరి చూడగలిగేటువంటి అవకాశం లేనటువంటి ఆ ఒక్క దేవుడు తన ఉనికిని, తన ప్రత్యక్షతను బయలుపరుచుకోవటానికి ఆయన ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, కుడి పార్శ్వమునకు ఆసీనుడై ఉన్నాడంట. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన ప్రత్యక్షతను, ఆయన తేజస్సును ఏ మనుషుడు చూడలేకపోతున్నాడు. ఒకవేళ ఎవరికైనా ఆయన ప్రత్యక్షతను కనపరుచుకోవాలంటే ఏం చేయాలి అనంటే, కేవలం క్రొత్త నిబంధనలో మాత్రమే ఆ కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నట్లుగా, అంటే క్రొత్త నిబంధన కాలము తర్వాత మాత్రమే కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. పాత నిబంధనలో ప్రవచనం మాత్రమే ఉంటుంది, కానీ దాని నెరవేర్పు క్రొత్త నిబంధనలో మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. అంటే ఎవరైతే ఇక్కడ మనం ఆలోచన చేస్తే శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టాల్లో ఉన్నారో ఆ దేవుణ్ణి తను తాను ప్రత్యక్షపరుచుకోవటానికి ఆ వెలుగును, ఆ సమీపింపరాని తేజస్సులో ఏ మనుషుడు ఆయన చూడలేకపోతున్నారు. కాబట్టి ఆ సింహాసనములో ఆయన మహిమను, ఆయన తేజస్సును అలాగున విడిచిపెట్టి మనుష్య రూపము దాల్చినటువంటి మనుష్య కుమారుని పోలిన రూపముతోటంట కుడి పార్శ్వమునకు వస్తున్నారంట. హల్లెలూయా. అర్థమవుతుందా నా మాటలు? దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి మనకున్నటువంటి ఈ చిన్న మెదడుతోటి మనం ఆలోచన చేయకూడదు. అర్థమైందా? మనకున్నటువంటి ఈ చిన్న నాలెడ్జ్ తోటి శరీర సంబంధంగా దేవుని చూడకూడదు. బైబిల్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుని గురించి మనం బాగా ఆలోచన కలిగి ఉండాల్సింది, దేవుని గురించి ఎప్పుడు ధ్యానం చేసినా ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన ఏమైనా చేయగలడు. భూమిని నిర్మించిన దేవుడు, ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు, నేలను ప్రాకే పురుగు మొదలుకొని ఆకాశాన్ని ఎగిరే పక్షి వరకు సమస్త జీవరాశిని కలగజేసినటువంటి దేవుడు, మానవ కోటిని నిర్మించినటువంటి దేవుడు, మానవ నిర్మాణాన్ని చేసినటువంటి దేవుడు. ఆ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మీరు గమనించండి. మన యొక్క నిర్మాణము చాలా గొప్పది. ఎంత గొప్పదో తెలుసా? మన చేతుకున్నటువంటి ఈ వేలి ముద్రలంట ఒకరికి మ్యాచ్ అవ్వంట. ఇప్పటి వరకు భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమందికి కూడా ఒకరి వేలి ముద్రలో ఒకరికి మ్యాచ్ అవ్వంట. ఎవరి వాళ్ళేనంట. ఎంత గొప్పదో చూడండి. ఇంకా చెప్పాలి అని అంటే, మన కంటిలో ఒక రెటీనా ఉంటుందంట. అర్థమవుతుందా? అవి కూడా, మన కళ్ళు కూడా ఒకరికి మ్యాచ్ అవ్వంట. దేవుని సృష్టి ఎంత గొప్పదో చూడండి. మనల్ని ఒక ప్రత్యేకంగా దేవుడు నిర్మించాడు. నీ ముద్రలు వేరు, నా ముద్రలు వేరు. నా ముద్రలు నీకు సూట్ అవ్వు. నా ఫోన్ లాక్ పడింది అనుకో, నేను వేలు పెడితే ఫోన్ వస్తుంది, లాక్ ఓపెన్ అవుతుంది. మీ వేలు పెడితే ఓపెన్ అవుద్దా? ఎందుకంటే మీ ముద్రలు వేరు. మరి దేవుడు అంతటి సృష్టిలో మానవులను ఇంత విచిత్రంగా నిర్మించినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవుడు మనుష్య కుమారుని పోలినటువంటి రూపములో ఆయన తను తాను ఎందుకు ప్రత్యక్షపరుచుకోలేరు? ఏకకాలములో దేవుడు పరలోకమందును భూమి యందును మనుషుల హృదయాలను ఏక సమయములో ఎందుకు దేవుడు పనిచేయలేడు? అవివేకులుగా ఆలోచిస్తున్నటువంటి వారు,
దేవుని ఔన్నత్యాన్ని కనుగొనలేక, దేవుని గొప్పతనాన్ని, ఆ గొప్ప దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదని గ్రహించలేనటువంటి అవివేకులైనటువంటి మనుషులు ఏమనుకుంటున్నారంటే, కాబట్టి దేవుడు ఇలాగున ప్రత్యక్షపరుచుకున్నారు కాబట్టి ఇలా ఉన్నారంటే ఖచ్చితంగా ఇంకొక లెవెల్లో ఉండుంటారని దేవుళ్ళు ముగ్గురు లేదా ఇద్దరు అని వాళ్ళకి నచ్చినట్లుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక రైట్, ఇప్పుడు మరి కుడి పార్శ్వమందు ఎందుకు నిలిచి ఉన్నారు ఇక్కడ మనం గమనించగలిగితే కొన్ని విషయాలు మనం లోతుగా ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాలు ఇక్కడ మనం ఆలోచన చేయవలసినటువంటి ఒక విషయాన్ని మనం చూసినప్పుడు, ఈ స్టెఫన్కి ఈ ప్రత్యక్షతను చూసినటువంటి స్టెఫన్ యొక్క ప్రత్యక్షతను గురించి యేసు ప్రభు వారు కూడా ముందే ఒక మాట చెప్పారు. అయ్యా, ఇలాంటి దర్శనం మీకు కలుగుతుంది, ఇలాంటి దర్శనాన్ని మీరు నన్ను కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉండుట మీరు నన్ను చూస్తారు, ఇలాంటి దర్శనం ఒకటి ఉంటుందని యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ముందుగానే చెప్పినటువంటి సందర్భం ఒకటి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనం. 26వ అధ్యాయం 64వ వచనం మత్తయి సువార్త. ఇది మొదలుకొని అంటే ఎప్పటి నుండి ప్రభు యొక్క పునరుద్ధానం తర్వాత నుండి ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, స్టెఫను చూసినటువంటి దర్శనం ఏదైతే ఉందో, ఆకాశం తెరవబడినప్పుడు దేవుని మహిమ అర్థమైందా? దేవుని మహిమను మాత్రమే చూశాడు. అక్కడో దేవుణ్ణి ఇక్కడో దేవుని చూడాల. ఇక్కడ దేవుని మహిమను చూశాడు. ఇక్కడ మనుష్య కుమారుని పోలినటువంటి, అనగా యేసయ్య శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఎలాంటి శరీరాన్ని ధరించినప్పుడు ఎలాంటి రూపాన్ని కలిగి ఉన్నారో అలాంటి రూపాన్ని ధరించి ప్రత్యక్షపరుచుకున్నారంట. హల్లెలూయా. కాబట్టి స్టెఫన్ ఏం చేశాడంటే, అక్కడ సింహాసనంలో దేవుడుండే స్థానంలోనేమో మహిమను చూశాడు. అక్కడ దేవుని చూడలే, మహిమ. అక్కడ ఏ మహిమ? చూడలేనటువంటి, సమీపింపలేని, అందులో ముఖము తేటగా కనబడలేనంత తేజస్సు, దాన్ని మాత్రమే చూశాడు. పక్కన మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు వారు ఆయనను ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఆ రూపాన్ని కూడా చూశారు. ఇది ఇలా చూస్తారు మీరు. ఇది మొదలుకొని మీరు మనుష్య కుమారుని పోలిన రూపం దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉండుట మీరు చూస్తారని యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు. ఆ ప్రవచన నెరవేర్పు స్టెఫను కాలంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అమ్మా, ఇక్కడ నాకు ఒక మాట మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక అల్పులమైనటువంటి మానవులమైన మనమే 2-3 పాత్రలు చేయగలుగుతూ ఉన్నాం కదా, దేవుడు చేయలేడా? దేవునికి అసాధ్యమైనదంటే ఏదైనా ఉందా? ఇప్పుడు మీలో ఎవరైనా మా ఇంటికి వచ్చారని అనుకోండి, అర్థం కావటానికి ఒక మాట చెప్తాను వినండి. మీలో ఎవరైనా, ఈ ప్రసంగం అంతటికీ కూడా ఈ మాట మీకు చాలా స్పష్టంగా అర్థమవుద్దేమో అనుకుంటున్నాను. మీలో ఎవరైనా నేను లేనప్పుడు మా ఇంటికి వచ్చారు, కరెక్ట్గా మీరు వచ్చేసారు సమయానికి నేను లేను. ఎవరున్నారంటే మా అమ్మ మా నాన్న ఉన్నారు. సరే, మీరు అన్నారు మీ కుమారుడు లేడా అండి అని అడిగారు. లేరండి అని అన్నారు. మీ కుమారుడు లేరా అంటే లేరండి అన్నారు. సరే, వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపుడికి వచ్చారు నన్ను కలుద్దామని అనుకోండి. మళ్ళీ కాసేపుడికి వచ్చేసరికి మళ్ళీ లేను. అప్పుడు కూడా ఇంటికి ఇంకా రాలా. ఈసారి ఎవరున్నారంటే మీకు ఎదురుగుంటా మీకు ఎవరు కనపడ్డారంటే నా భార్య కనపడింది. సరే, మీరు అన్నారు అమ్మ మీ భర్త లేడా అని అన్నారు. అర్థమవుతుందా? అప్పుడు ఆవిడ అన్నది లేరండి, బయటికి వెళ్ళారు, ఇంకా రాలేదు అన్నారు. సరే, మళ్ళీ వస్తామమ్మా అని మళ్ళీ వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోయాక మళ్ళీ కాసేపుడికి అయ్యగారు వచ్చారో రాలేదో, సరే కలుద్దాం అనుకుంటున్నాం, 2 సార్లు వెళ్ళాం కలవలేదు, ఇంకోసారి అని మళ్ళీ వచ్చారు అనుకుందాం, 3వ సారి వచ్చారు. ఈసారి వచ్చేసరికి మా పిల్లలు ఉన్నారు. అప్పుడు కూడా నేను ఇంకా ఇంటికి రాలా. అప్పుడు అన్నారు అమ్మ మీ డాడీ అంటే మీ తండ్రి లేరా అని అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు మా డాడీ లేరండి అని చెప్పారు. సరే, మొదట వచ్చినప్పుడు ఏమన్నారంటే మా కుమారుడు లేడు అన్నారు. 2వసారి వచ్చినప్పుడు నా భర్త లేడు అని అన్నారు. 3వసారి వచ్చినప్పుడు మా తండ్రి లేడు అని అన్నారు. ఇప్పుడు ఈ కుమారుడు, ఈ భర్త, ఈ తండ్రి, ఈ ముగ్గురిని నేనేనా, లేకపోతే తండ్రి వేరు, భర్త వేరు, లేకపోతే కుమారుడు వేరా కదా? ముగ్గురు అడిగింది అంటే నేను ఇంట్లో ఎన్ని పాత్రలు చేస్తున్నాను?
3 పాత్రలు చేస్తున్నాను. మా అమ్మ మా నాన్న దగ్గరేమో నేను కుమారుడిని, నా భార్య దగ్గరేమో భర్తని, నా పిల్లల దగ్గర నేను తండ్రిని. మీరు కూడా అలాగా 2-3 పాత్రలు చేస్తున్నారా లేదా? అల్పమానవులమైనటువంటి మనమే మన జీవితంలో ఇలాంటి 2-3 పాత్రలు చేయగలుగుతూ ఉన్నా, అనంతజ్ఞాని అయినటువంటి దేవుడు, సర్వభూమండలాన్ని కలగజేసినటువంటి దేవుడు, ఇంతవరకు మానవుడు కనుగొనలేని ఎన్నో వింతలు విశేషాలను కలగజేసినటువంటి ఆ దేవాతి దేవుడు, ఆ మహిమోన్నతుడు చేయలేడా? 3 పాత్రలు ఆయన 3 పాత్రలు ఆయన చేయలేడా? మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. కాబట్టి దేవుని ఉనికిని, దేవుని దైవత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఎప్పుడూ కూడా దేవుణ్ణి మనతో కంపేర్ చేసుకోకూడదు. మనం వేరు, దేవుడు వేరు. కుమ్మరి వేరు, కుండ వేరు. మనం కుండలో, దేవుడు పరమ కుమ్మరి. కాబట్టి మనతో దేవుణ్ణి కంపేర్ చేసుకోకూడదు. మనం ఎలా ఉన్నాం కాబట్టి దేవుడు కూడా మనలాగే ఉంటాడేమో అని అనుకోవద్దు. ఆయన ఎలా అయినా తను తాను ప్రత్యక్షపరుచుకోగలడు. హల్లెలూయా. ఒకవేళ నేను చెప్పినటువంటి సాక్ష్యము గనక, నేను చెప్తున్నటువంటి మాటలు గనక ఒకవేళ అంత కరెక్ట్గా, అంత సత్యంగా అనిపించట్లేదండి అని అంటే గనక, దానికి నాకు వ్యతిరేకం కాదు, నేను చెప్పిన బోధకు వ్యతిరేకం కాదు, దేవునికి వ్యతిరేకం. ఎందుకంటే దేవుడే చెప్పాడు, నేను ఒక్కడే దేవుణ్ణి అన్నారు లేదా? ఆయన నేను ఒక్కడే దేవుణ్ణి అన్నారు. ఇంకా చెప్పనా, పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పాడంటే, నేను మొదటివాడిని, కడపటివాడును, కడపటి నుండి వాడును అని అన్నారు. యెషయా గ్రంథం ఒకసారి చదవండి, ఒకసారి 44:6 చదువు తల్లి. యెషయా గ్రంథం 44:6 స్పీడ్గా చదివేయండి, ముగింపులు కానీ. ఏమా? సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను, కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. అర్థమైందా? ఈ మాట ఎవరు చెప్పారు? సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే దేవుడే చెప్పాడు. అమ్మ, దేవుడు అబద్ధం ఆడతాడమ్మా? దేవుడు అబద్ధం ఆడతాడా? ఇప్పుడు 2 దేవుళ్ళు ఉన్నారయ్యా పరలోకంలో, మేము 2 దేవుళ్ళను చూసామనంటే మరి ఈ సాక్ష్యం ఏమవ్వాలి? ఏ దేవుడు లేడని చెప్పినటువంటి దేవుడే స్వయంగా చెప్పినటువంటి సాక్ష్యం అబద్ధం అని చెప్పాలా? దేవుడు గొప్పోడా? ఈ మానవులు గొప్పోడా? దేవుడే గొప్పోడు. అర్థమవుతుందా? మొదటివాడను, కడపటివాడను. ఒక పేజీ వెనక తిప్పి 41:4 చదువుతల్లి. ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడునైన యెహోవానగు నేను మొదటివాడను, కడపటి వారితో ఉండువాడను. విన్నామా లేదా? దేవుడే అంటున్నారు, నేను మొదటివాడను, కడపటి వారితో కూడా ఉండివాడును నేనే. ఇది పాత నిబంధనలో విన్నటువంటి మాట. ఇదే మాటను యేసుక్రీస్తు వారు కూడా ఏమని చెప్పారో తెలుసా? ప్రకటన గ్రంథం 1:18 ఏమని రాయబడి ఉంది? ప్రకటన గ్రంథం 1:18 చదవండి. యేసుక్రీస్తు వారు కూడా అదే మాట చెప్పారు. చూడండి అమ్మా. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పాలి, 2 మొదటి వాళ్ళు, 2 కడపటి వాళ్ళు ఉన్నారని అర్థం చేసుకోవాలా? మళ్ళీ అర్థం చేసుకుందామా? 2 మొదటి వాళ్ళు, 2 కడపటి వాళ్ళు ఉన్నారని అర్థం చేసుకుందామా? లేకపోతే నేను తప్ప వేరొక దేవుడు లేడని సాక్ష్యం ఇచ్చినటువంటి దేవుని సాక్ష్యం అబద్ధం అని చెప్పుకోవాలా? ఏం చెప్పుకోవాలి? అంటే ఇప్పుడు సింహాసనంలో దేవుడు ఉన్నాడు, ఆ సమీపింపరాని తేజస్సులో నుంచి ఆయన ఇంకో రూపంలోనికి మారగలడు అని అంటే ఒప్పుకోలేమా? దేవునికి అది సాధ్యం కాదా? దేవుడు అలా చేయలేడా? అది సాధ్యపడదా? దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. ప్రకటన 22:13 నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడను, కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. చాలు తల్లి. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, నేను మొదటివాడను. యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు,
పాత నిబంధనలో ఏ మాట అయితే చెప్పబడిందో క్రొత్త నిబంధనలో అదే మాట ప్రభువారు కూడా చెప్పారు. హల్లెలూయా. దేవుడే మొదటివాడు, కడపటివాడు. యేసయ్య అన్నారు, నేను మృతుడినైతిని కానీ యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పాత నిబంధనలో యెహోవా ఇలా చెప్పారు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు. కాబట్టి ఇద్దరు మొదటి వాళ్ళు, ఇద్దరు కడపటి వాళ్ళు ఉన్నారు అని అపార్థం చేసుకుంటే అది పొరపాటు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయనే ప్రత్యక్షమవుతున్నారు. దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. పరలోకములో ఆయన తండ్రిగా, భూమి మీద కుమారునిగా ఆయన ఏకకాలంలో ఉండగలరు. అంత మాత్రమే కాదు, ఆయన దైవత్వాన్ని కూడా భూమి మీద నిరూపించారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కుడి పార్శ్వమునకు ఎందుకు ఆసీనుడై ఉండాల్సి వచ్చిందంటే, కష్టములో బాధలో ఉన్నటువంటి వారికి దేవుని ముఖాన్ని చూస్తే ఎంతటి ధైర్యం పుడుతుందో తెలుసా? ఒక పక్క రాళ్ళేసి కొట్టి చంపుతూ ఉంటే, ఈ సమయంలో నేను దేవుని కొరకు హతసాక్షిని అయిపోతున్నాను, దేవుని మాటలు చెప్పినందుకే. మీరు చదవండి, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయాన్ని చదివితే చాలా పెద్ద ప్రసంగం చేస్తారు. అబ్రహాము మోషే కాలం నుంచి చాలా పెద్ద ప్రసంగం చేస్తారు స్టెఫన్ గారు. ఆ అధ్యాయం అంతా చాలా దీర్ఘ ప్రసంగం చేస్తాడు. అర్థమవుతుందా? అంత ప్రసంగం చేసిన తర్వాత రాళ్ళేసి కొడతా ఉంటే, నేను నా దేవుని మాటలు చెప్పి నా దేవుని కొరకు నిలబడినప్పుడు వీళ్ళందరూ నన్ను చంపుతూ ఉన్నారు, ఈ సమయంలో నన్ను ఆదరించేవారా లేరా అని అనుకున్నటువంటి సమయంలో స్టెఫన్కి గొప్ప ఆదరణ కలిగింది. ఎక్కడంటే ప్రభువును చూసినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన తన మహిమలో నుండి స్టెఫను చూచినటువంటి రూపం ఎలాగైతే ఉందో అలాంటి రూపములోనికి ఆయన తాను స్టెఫనికి ప్రత్యక్షపరుచుకున్నారో, వెంటనే స్టెఫనికి ఏమొస్తుందో తెలుసా? ధైర్యం వస్తుంది. హల్లెలూయా. ఫోన్లే కొడితే కొట్టండి రా బాబు, నేను నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, ఆయన నా కోసం చూస్తున్నాడని ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఆ కష్టంలో, ఆ బాధలో ఉన్నటువంటి, ఆ వేదనలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి దేవుడు తాను బయలుపరుచుకోవటం కరెక్టా కాదా? కరెక్టా కాదా? కాబట్టి మరి కరెక్ట్గా అంటే, మరి ఆ కష్టంలో, ఆ బాధలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి దేవుడు తాను బయలుపరుచుకోవాలంటే, మరి ఆ మహిమలో నుంచి బయలుపరుచుకోవాలంటే ఆ మహిమను ఎవడో చూడలేడు, దేవదూతలు కూడా చూడలేరు. కాబట్టి ఏం చేశారంటే, ఆయన ఆ మహిమను అలా విడిచి ఆయన ఏం చేశారంటే, స్టెఫను చూసినటువంటి రూపం ఎలాంటిదైతే ఉందో అలాంటి మనుష్య కుమారుని పోలినటువంటి రూపంలోనికి ఆయన ప్రత్యక్షపరుచుకున్నారు. హల్లెలూయా. ఇది ఎప్పటి వరకు అంటే మీరు గమనించండి. ఈ ప్రత్యక్షత ఎప్పటి వరకు జరుగుతుందంటే, నీవైనా నేనైనా సరే ఒకవేళ దేవుని కొరకు హతసాక్షి అయిపోతే, ఒకవేళ దేవుని కొరకు కానరాని కష్టముతోటి మరణిస్తే కనుక, ఒకవేళ నీకు నాకు కూడా అలాంటి ప్రత్యక్షత వస్తుంది. ఆయన కుడి పార్శ్వమందు ఆసీనుడై ఆయన ముఖమును మనకి ప్రత్యక్షపరుచుకుంటారు. ఆయన మనుష్య కుమారుని పోలినటువంటి రూపంతో ప్రత్యక్షపరుచుకుంటారు మనల్ని ధైర్యపరచడానికి. ఇది ఎప్పటి వరకు అని అంటే, ఇక యుగయుగాలు ఇలాగే ఉంటుందేమో అని అనుకోకండి. పాత నిబంధనలో లేదు కుడి పార్శ్వమునకు వచ్చి ప్రత్యక్షపరుచుకునేది, పాత నిబంధనలో లేదు. కేవలం ప్రభువారి కాలం తర్వాత నుండి మాత్రమే ప్రారంభమైంది. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందంటే, మనం ఆలోచన చేస్తే కనుక హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదివితే దీనికి ఎండింగ్ కూడా ఉంది. ఈ కుడి పార్శ్వమునకు ఎప్పటి వరకు ఆయన తాను ప్రత్యక్షపరుచుకుంటారంటే, కొంతకాలం తర్వాత ఆయన అలాగ ప్రత్యక్షపరుచుకోవటం మానేస్తారు. ఎంతకాలం, ఎప్పటి వరకు అంటే హెబ్రీ పత్రిక 10:12 చదువుతాను. అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. హల్లెలూయా. ఇక్కడ వరకు అనే మాట ఉంది. ఏ వరకు? ఎప్పటి వరకు? వరకు అనే మాట రాయబడి ఉంది. ఎప్పటి వరకంట? ఈ ప్రత్యక్షత ఆ మహిమలో నుంచి కుడి పార్శ్వమునకు వచ్చి ప్రత్యక్షపరుచుకునేటువంటి ఆ ప్రత్యక్షత ఎప్పటి వరకంట? వరకు అంది. ఎప్పటి వరకమ్మా? ఎప్పటి వరకు? చదువు తల్లి. శత్రువులను తన పాదములకు పాదపీఠముగా. ఎవడా శత్రువు? సాతానుగాడు, వాడి యొక్క అనుచరులు, సాతానుగాడి యొక్క బృందం. చెప్పాను కదా మీకు, సాతాను సామ్రాజ్యం కోసం ఇంతగా గతించిన కాలంలో మీకు చెప్పాను. వాడు బృందం, వాడి యొక్క వినాశనం అయ్యేంత వరకు కూడా
ఆయన కొరకు జీవిస్తున్నటువంటి మనుషులు కష్టపడుతూ వేదన చెందుతున్న సమయంలో ఆయన తాను కుడి పార్శ్వమునకు వచ్చి బయలుపరుచుకుంటారు. వరకు అన్నారు. ఎప్పటి వరకు తెలుసా? శత్రువులను పాదపీఠముగా చేసుకుని వరకంట. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం. మీరు ఎక్కడ చదివినా దాదాపుగా ఇంచుమించుగా కుడి పార్శ్వమందు ఆసీనుడైనటువంటి సందర్భాలు దాదాపుగా పరిశుద్ధ గ్రంథంలో 15 చోట్ల దాకా రెఫరెన్సులు ఉంటాయి. మీరు ఎక్కడ చదివినా ఈ వరకు అనే మాట మీకు కనబడతా ఉంటుంది. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం మాట ఏంటంటే, దావీదు చెప్పినటువంటి ప్రవచనం, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు. ఉందా? ఎప్పటి వరకంట? వరకు అని అంటే కనుక దానికి ముగింపు ఉంది అని అర్థం. అర్థమవుతుందా? వరకు అంటే ముగింపు ఉంది. ఇప్పుడు నేను అంటాను 9 గంటల వరకు అన్నానంటే ఆ తర్వాత 9 తర్వాత ఉండదని అర్థం. అంతేనా? 9 గంటల వరకు ఈ కూడిక ఉంటుంది అన్నాను అనుకో, 9 దాకా నేను ఇక్కడ ఉంటాను అని అర్థం. ఆ తర్వాత 9 తర్వాత నేను ఇక్కడ ఉండను, కూడిక కూడా ముగించబడుతుంది అని అర్థం. అంతేనా? వరకు అంటే అర్థమేనా? అంతేనా? వరకు అంటే అంతేనా అర్థం? ఇంకేమైనా ఉందా? కాబట్టి ఎప్పటి వరకు అని అంటే శత్రువులు అని చెప్పబడినటువంటి సాతానుగాడు వాడి యొక్క బృందం ఎవరైతే ఉన్నారో మనుషులను కదా దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా అడ్డుకొనుచు రకరకాలైనటువంటి శోధనల చేత దేవుని యొద్దకు చేరకోకుండా ఆ రక్షణ పొందకుండా అడ్డుకుంటున్నటువంటి ఆ ప్రధాన శత్రువులైనటువంటి సాతాను వాడి యొక్క బృందం ఎప్పటి వరకు అయితే ఉన్నారో వాడి నాశనమయ్యేంత వరకు కూడా యేసుక్రీస్తు వారు ఆయన మహిమలో నుండి కుడి పార్శ్వమునకు ఆసీనుడై ఉంటారంట. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి స్థానం పరలోకం. ఒకవేళ దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరము కూడా విశ్వాసము ద్వారా మంచి బలమైనటువంటి సాక్ష్యము ద్వారా పరలోకాన్ని చేరగలిగితే గనక మనందరము ఆ భాగ్యాన్ని పొందుకున్నప్పుడు పరలోకములో మనం చూసేదేంటో తెలుసా? సమీపింపరాని తేజస్సులో యేసుక్రీస్తు వారు మాత్రమే ఉంటారు. హల్లెలూయా. అందుకనే ఆయన ఈ ప్రత్యక్ష కుడి పార్శ్వమునకు ప్రత్యక్షపరుచుకునేది ఎప్పటి వరకు అనంటే సాతానుగాడి యొక్క ముగింపు వరకు ఆయన తన ప్రజలకు కుడి పార్శ్వమునకు వచ్చి ప్రత్యక్షపరుచుకుంటారు. ఎందుకని? కుడి పార్శ్వానికి ఎందుకు వస్తున్నారమ్మా? ఇప్పుడు చెప్పండి. సింహాసనంలో ఉంటే ఎవడో చూడలేడు కాబట్టి, ఆ మహిమలో ఉంటే ఎవరో చూడలేకపోతున్నారు కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే ఆ మహిమను విడిచి ఏం చేస్తున్నారు? కుడి పార్శ్వమునకు మనుష్య కుమారుని పోలిన రూపంలోకి వస్తున్నారు. తర్వాత మనం పరలోకి వెళ్ళిన తర్వాత ప్రభు ఉండేటువంటి స్థానం ఏంటో తెలుసా? మన ప్రభు ఉండే స్థానం ప్రకటన గ్రంథం 7:17. ఇప్పుడు చెప్పండి మన ప్రభు ఎక్కడున్నారు? ఇప్పుడు చెప్పండి మన ప్రభు. 7:17 ప్రకటన గ్రంథం 7:17. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల. ఎక్కడున్నారమ్మా ఆయన? ఇప్పుడు చెప్పండి ఎక్కడున్నారు? మధ్యలో ఉన్నారు, కుడి పక్కన కాదు. ఎక్కడున్నారు ఆయన? గొర్రె పిల్ల అంటే ఎవరో? ఈ 7వ అధ్యాయం మీరు చదివారా? 7వ అధ్యాయం మీరు ఎప్పుడైనా చదివితే కనుక 7వ అధ్యాయంలో ఏంటో తెలుసా? పరలోకానికి ఎత్తబడినటువంటి జనాంగం, ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించినటువంటి పరిశుద్ధులు ఎత్తబడినటువంటి జనాంగం ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని కదా మా దేవునికై స్తోత్రమని సింహాసనం ఎదుటికి కొనుపోబడ్డారంట. సింహాసనం ఎదుటికి కొనుపోబడినప్పుడు వారు చూసినటువంటి సందర్భం ఏంటో తెలుసా? సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల అయిన క్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన ఫైనల్గా యేసుక్రీస్తు వారు ఉండేటువంటి పరలోకంలో ఆయన ఉన్న స్థానం ఏది? సింహాసనము మధ్యలో. అప్పటి వరకు కదా సాతానుగాడి యొక్క అంతము జరిగేంత వరకు కూడా ఆ మహిమను విడిచి కుడి పార్శ్వమునకు ఆయన వచ్చి తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నారు. హల్లెలూయా. అలా అని కుడి పార్శ్వానికి వస్తున్నారు కదా అని ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని అనుకోకూడదు. అర్థమవుతుందా? కుడి పార్శ్వానికి వస్తున్నారు కదా అని ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని అనుకోకూడదు. ఇప్పుడు ఆయన సింహాసనమందు మధ్యమందు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని దైవత్వాన్ని అర్థం చేసుకోవటానికి మానవ హృదయాలు ఏమాత్రమూ సరిపోవు.
ఆయన బయలుపరిస్తేనే కానీ. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. ఆ మాట మీరు చదువుతారా? చాలా స్పష్టంగా రాయబడిన మాట. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? లోకాసు వార్త 10:22లో చెప్పబడి, కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడో ఎరగడో. అంటే కుమారుడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో అది కేవలం తండ్రికి మాత్రమే తెలుసు. తండ్రి ఎవరో కుమారునికి మాత్రమే తెలుసు. మిగతా విషయాలు ఎవరికీ తెలియదు. మరి ఎలా తెలిసింది అని అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయనను బయలుపరచబరనుద్దేశించును. అంటే తండ్రి ఎవరో కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడు తప్ప మరెవడునో ఎరుగడని చెప్పెను. అంటే ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన వాటితో పోలిస్తే సరిచూసుకున్నప్పుడు ఆ ఒక్క దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మన జ్ఞానం సరిపోదు, మన తలంపు సరిపోదు, మన ఆలోచన సరిపోదు. అసలు దేవునితో మనం ఎప్పుడూ కంపేర్ చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, అది క్షమించరాని పాపం. తెలుసా? ఈ రోజుకి కూడా సాతానుగాడికి క్షమాపణ దొరకపోవడానికి కారణం ఏంటో తెలుసా? చెప్పండి. ఈ రోజుకి కూడా సాతానుగాడికి క్షమాపణ దొరకపోవడానికి కారణం చెప్పండి. దేవుడుండే స్థానంలోనికి వెళ్ళాలనుకున్నాడు. దేవునితో సమానం, మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసుకుందును అనుకుంటుని. అది సాతానుగాడి ఆలోచన. దేవునితో ఎప్పుడు ఎవ్వరూ సమానం కాదు. గుర్తుపెట్టుకోండి, దేవునితో ఎవరూ ఎప్పుడూ సమానం కాదు. అందుకనే ఆ స్థానంలోనికి వెళ్ళాలని చూశాడు. కాబట్టే ఈ రోజుకి ఆడికి క్షమాపణ లేదు. కాబట్టి మన చిన్ని హృదయాలలో మనకున్నటువంటి చిన్నపాటి మైండ్ సెట్ తోటి దేవుణ్ణి మనతో కంపేర్ చేసుకునేటువంటి ఆలోచనను మానుకోవాలి. ఓహో, నేను ఇలా ఉన్నాను కాబట్టి దేవుడు కూడా ఇలాగే ఉంటాడేమో, నాకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, నాకు ఇలాంటి కోరికలు ఉన్నాయి కాబట్టి దేవుడు కూడా నాకు ఇలాగనే ఉంటాడేమో, నాకున్నటువంటి కోరికలు, నాకున్నటువంటి ఆలోచనలు, నాకున్నటువంటి ఇవన్నీ కూడా దేవుడు కూడా నాకు ఇలాగే ఉంటాడేమో అని అనుకుంటారు కొంతమంది. మనుషులతోటి దేవుణ్ణి ఎప్పుడూ కంపేర్ చేయకూడదు. దేవునికి అసాధ్యమైనదంటూ ఏమిది లేదు. సరే, కన్క్లూడ్ చేస్తూ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పినటువంటి ప్రసంగం యొక్క సారాంశం ఏంటంటే, పరలోకములో అద్వితీయ వెలుగులో సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ ఒక్క దేవుడు అనాది కాలము నుండి మాటల ద్వారా అనేక మంది భక్తులతో మాట్లాడుతూ వచ్చారు. ఆయన కేవలం వారు స్వరం మాత్రమే విన్నారు కానీ ఏ స్వరూపాన్ని చూడలేదు. ఎందుకు దేవుని యొక్క ముఖాన్ని కానీ స్వరూపాన్ని కానీ ఏ మనుషుడు ఎందుకు చూడలేకపోయాడంటే, ఆయన సమీపింపరాని తేజస్సులో నిత్య మహిమలో ఉన్నారు. ఆ మహిమలో దేవుణ్ణి ఎవరూ చూడలేరు, చూస్తే బ్రతకడు. కాబట్టి మరి కష్టంలో, ఇబ్బంది, ఇరుకు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారికి ఆదరణ, ఓదార్పు, నెమ్మది కలగటానికి, ఆయన నేనున్నానని ధైర్యం ఇవ్వటానికి ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. ఆ మహిమలో నుంచి ఎవడూ చూడలేడు కాబట్టి ఆ మహిమను విడిచి కుడి పార్శ్వమునకు వచ్చి నిలిచెను. కొన్ని చోట్ల నిలిచెనని, కొన్ని చోట్ల కూర్చుండెనని రాయబడతా ఉంటారు. కాబట్టి ఆయన తను తాను అలా ప్రత్యక్షపరుచుకున్నారు. కుడి పార్శ్వమునకు వచ్చారు. అంత మాత్రాన్ని ఇద్దరు ఉన్నారని మనం అనుకోకూడదు. ఇది ఎప్పటి వరకు అనంటే కనుక శత్రువులను పాదపీఠంగా చేసేంత వరకు కూడా ఆయన కుడి పార్శ్వమునకు ఆయన ప్రత్యక్షత జరుగుతూ ఉంటుంది. ఆ శత్రువుగా అనబడినటువంటి సాతానుగాడు, వాడి యొక్క అనుచరుల యొక్క ముగింపు ఎప్పుడైతే అయిపోతుందో ఆ తర్వాత ఆయన ఆ ప్రత్యక్షత మాని ఇంకా సింహాసన మధ్యమందు ఆయన నిత్యము కూడా స్తుతులు అందుకుంటారు. హల్లెలూయా. మనందరము ఆ దేవుని దగ్గరికి చేరి ఆ ఒక్క దేవుణ్ణి మనందరము గంభీర జయధ్వనులతోటి, దేవదూతలు ఎలాగునైతే పరలోకపు పునాదులు అదిరేలా ఎలాగైతే ఆ మహోన్నతుని నిత్యము కొనియాడుచున్నాయో అలాగున ఆ పరలోకమునకు చేరి ఆ నిత్య ఆనందములో దేవుడు అనుగ్రహించేటువంటి ఆ జీవవృక్ష ఫలములను భుజించుచు మనందరము దేవునితో సంతోషిస్తూ, ఆయన మన కన్నీటి యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచి మనలను ఓదారుస్తూ ఉన్నప్పుడు దేవునితో సంతోషించేటువంటి ఆ భాగ్యాన్ని మనం పొందుకుందాం. దాన్ని పొందుకోవటానికి ప్రయాసపడదాం. కాబట్టి ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. భూమి మీద ఆయనను కుమారునిగా ఒప్పుకోవాలి. మనుషుల హృదయంలో ఆయన పరిశుద్ధాత్మగా కార్యం చేయుచున్నారని ఒప్పుకోవాలి. పరలోకములో ఆయన తండ్రిగా ఉన్నారని ఒప్పుకోవాలి. ఆయన తన్ను తాను ముగ్గురిగా బయలుపరుచుకున్నారు. చివరికి ఆయన ఒక్కడే దేవుడనే సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఈ సత్యాన్ని కలిగి ఇలాంటి విశ్వాసపు పునాది మీద మీ విశ్వాస జీవితాలు కట్టుకుంటే
ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణను మీరు పొందుకుని ఈ విశ్వాస పునాది అంటే వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవడూ వేయకూడదని వాక్యం ఉంది. కాబట్టి మనకి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు అలాగే అపోస్తలులు విశ్వాసపు పునాది వేశారు. ఆ పునాది మీద మనం కట్టుకుంటూ విశ్వాసాన్ని బలపరుచుకుంటే పరలోకం వెళతాం. దీని కొరకే మన విశ్వాస జీవితం. అందుకేనా మనం అందరం ఉన్నది యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నది పరలోకం కోసమే కదా. ఆ పరలోకం చేరాలంటే ఇలాంటి విశ్వాసం కలిగి ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.